ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థుల ప్రచార జోరు మాత్రం కొనసాగుతోంది. ఎండలను సైతం లెక్క చేయకుండా వ్యూహాలు ఎత్తుగళ్ళు పన్నాగ ఎలాంటి ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. మరోవైపు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నాం. మనం ప్రస్తుతం గుంటూరులో ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఏంటి ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటి? ఈసారి అసెంబ్లీలో తొలిసారి పోటీ చేస్తున్నారు. తను ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఏ రకమైన వ్యూహాలు ఎత్తుగళ్ళు అనుసరిస్తున్నారు వారి మాటలు ఏందో. నమస్తే అండి మాధవి గారు, ఎలా జరుగుతుంది ప్రచారం? అసలు గుంటూరు ఇస్ ద హాట్ సీటు, ఇక్కడ బలమైన ప్రత్యర్థి అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది ప్రచారం? చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎక్కడికక్కడ ప్రజాదరణ చాలా అశేషంగా ఉంటుంది. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నాము. ప్రతి చోట కూడా ఎదురొచ్చి అఖండ హారతులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాకు ముందు ఈ కూటమి గెలుస్తుంది, ఈ వైకాపా ప్రభుత్వం వదిలిపోతుంది అనే ఆకాంక్షతో, ఆనందంతో ప్రజలందరూ ఎదురు చూస్తూ హారతులు పట్టే పరిస్థితి కనపడుతుందండి. సో ఏంటి 2019, 2024 వరకు గుంటూరులో ఏం జరిగింది? గడిచిన 5 ఏళ్లలో మీరు తీసుకుంటే ఏం జరగలేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గుంటూరుకి ఒక చరిత్ర ఉండేది. ఆ చరిత్రను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఎలాంటి నిధులు కానీ ఏమీ ఇవ్వకుండా, అభివృద్ధి అనేది అసలు శూన్యం చేసేసి, ఇప్పటికీ కనీసం మౌలిక వసతుల కోసం, అంటే మంచినీటి కోసం, రోడ్ల కోసం, డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే చాలు, మాకు మీరు ఇంకే అభివృద్ధి చేయక్కర్లేదు అని ప్రజలందరూ ఏడ్చే పరిస్థితికి వైకాపా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చిందండి. అంటే ఎలా అంటే అన్నం పెడితే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు అనే పరిస్థితికి ఈరోజు ప్రజల్ని తీసుకొచ్చి నుంచోబెట్టింది వైకాపా ప్రభుత్వం. అంటే 2014, 2019లోనే అభివృద్ధి జరిగిందా? 2019, 2024 అసలు ఏం అభివృద్ధి జరగలేదంటారా? ఇప్పటిదాకా మీకంటూ అభివృద్ధి అనేది ఏదైనా జరిగింది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లనే జరిగిందండి. మీరు ఏ రోడ్లు అయినా తీసుకోండి, డ్రైనేజీ సంస్థ విషయం కోసం కేటాయించబడిన నిధుల్ని తీసుకోండి, లేదంటే అమరావతి నిర్మాణం తీసుకోండి, హైకోర్టులు సచివాలయం తీసుకోండి, ఎస్ఆర్ఎం, విట్ లాంటి యూనివర్సిటీలని తీసుకోండి, ఈ ఎన్నో రకాలైన హౌసింగ్ అంటే ఎమ్మెల్యే హౌసింగ్ క్వార్టర్స్ని తీసుకోండి, టిట్కో ఇళ్లను తీసుకోండి, ఇలా రకరకాలుగా ఏమాత్రం అభివృద్ధి చెందింది అంటే గత టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది తప్ప, ఆ తర్వాత గుంటూరు కానివ్వండి, లేదంటే రాష్ట్రం పూర్తిగా తీసుకున్నా కూడా ఇంచు కూడా ముందుకి కదలని పరిస్థితి. ప్రజలందరూ నిత్యావసరాల కోసం కటకటలాడే పరిస్థితిలో ఉన్నారండి.